1200 మెట్లు అయితే ఎక్కం. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు అయితే 3 సంవత్సరాల కిందట ఇక్కడ వీడియో తీశారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దొరబాబుని. ఈరోజు మనం అయితే అనంత పద్మస్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఈయన స్వయంగా పుట్టిన దేవుడు ఫ్రెండ్స్. ఈయన మనం అయితే చివరి కొండ మీదకి అయితే ఎక్కాల. మనం ఇప్పుడు లోపల కుంతి మాధవస్వామి టెంపుల్లో అయితే ఉన్నాం కిందనే. ఇక్కడ మన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు కూడా వీడియో చేశారు ఫ్రెండ్స్. ఆ వీడియోని ఆదరించినట్టు మా వీడియోని కూడా ఆదరించండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకు మంచి సపోర్ట్ ఇవ్వండి. అయితే పాండవులు గృహలు ఉన్నాయి. గృహల్లోంచి కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ఎస్కోట దగ్గర విరాటరాజు కోట ఉంది ఫ్రెండ్స్. ఆ కోట నుంచి ఈ కొండ మీదకి అయితే గృహ మార్గంలో వచ్చేవారు. చూడండి, మనం అయితే మెట్ల దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కుదాం. మనం అయితే పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. కొంచెం ఎక్కినంత దూరం ఎక్కుదాం, ఎందుకంటే పైన విగ్రహాలు కూడా లేవు కిందన పెట్టేశారు ఫ్రెండ్స్. అయితే కింద గుడి కూడా క్లోజింగ్లో ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఓపెన్ చేస్తారని చెప్పారు. ఈలోగా మనం అయితే పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వద్దాం. కిందకు వచ్చేప్పుడు దేవుని దర్శించుకుందాం. అన్వేష్ గారు పాట పాడతారు కదా, ఆ పాట గుర్తొస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు. ఆకులు తిన్న మేక కొండ ఎక్కిందని. కొండ ఎక్కేటప్పుడు అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంది. పచ్చని చెట్లు, మబ్బులు అయితే ఫుల్గా వేసినాయి. మే నెలలోనే మేఘం తిన్న మనిషి మంచం ఎక్కడు ఏదో అని సంథింగ్ పాడారు ఫ్రెండ్స్. అయినా చూడండి ఫ్రెండ్స్, మెట్లు అయితే ఎలా ఉన్నాయో. ఒక 100 మెట్లు ఎక్కి ఆగాలి ఫ్రెండ్స్. మొత్తం 1200 చిల్లర మెట్లు ఇవి. మేము 200 మెట్లు ఎక్కేసరికి కూర్చునిపోయాం ఫ్రెండ్స్. ఆదాయం ఎందుకు ఉండదు ఫ్రెండ్స్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఎవరికైనా తెలిసిందా? ఇప్పుడు ఎంతమంది తెలిసిందే? అసలు ఖాళీ ఉంటుందా టెంపుల్ అది? ఇప్పుడు ఇదిగోండి 300 మెట్ల దగ్గరికి వచ్చాం. బోల్డ్ మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్ డెవలప్ చేయాలంటేనే. ఇప్పుడు కైలాసగిరి ఉంది. కైలాసగిరికి ఎంత రూపు వేశారు. ఇలాంటి పుణ్యక్షేత్రానికి స్వయంగా పుట్టిన అనంత పద్మనాభ స్వామి గుడి, ఇలాంటి క్షేత్రానికి రోప్ వే కానీ ఘాట్ రోడ్ కానీ వేయాలి కదా ఫ్రెండ్స్. ఇది డెవలప్ చేయాలి టెంపుల్ని కూడా. రోడ్ వేస్తున్నారు సోగోటి ఇంచుమించు 2016-17 నుంచే వేస్తున్నారు, కానీ ఇప్పుడు వచ్చి వేయలేదు రోడ్డు. చూడండి, మనం బైక్ పెట్టిన దగ్గర కార్లు ఉన్నాయి కదా, ఎంత చిన్నగా కాబడుతున్నాయో. బ్రేజానే ఫార్చునర్. ఇప్పుడు మనం 300-400 దగ్గర ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న మండపం ఉంటుంది, ఇంకా పైకి ఎక్కాలా ఫ్రెండ్స్. ఇక్కడికి 400 అయినాయి. అయ్యి బాబాయ్, చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మెట్లు. మేమైతే ఒక 3 సార్లు మాత్రం ఆగాం ఫ్రెండ్స్. ఆగి 400 మెట్లు అయితే ఎక్కాం. కరెక్ట్గా 20 నిమిషాలు పడ్డాయి 400 మెట్లు ఎక్కడాకే. చూడండి ఫ్రెండ్స్, తిరుపతిలో మోకాల పర్వతం దగ్గర ఉన్నట్టుంది. పైనుంచి చూడండి సిటీ ఎలా కాబడుతుందో. చూడండి పద్మనాభస్వామి కొండ ఎలా ఉందో. పుణ్యం ఎలా వస్తుంది మనకి ఇలాంటి పనులు చేస్తేనే. లేనుడికి అన్నం పెట్టినా, ఇలాంటి పనులు చేసినా, దాహం అన్నవాడికి నీళ్ళు ఇచ్చినా పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికి 600 మెట్లు ఎక్కువ. 600, ఇది 600 ఒకటే. 600 మెట్టు దగ్గర నుంచి అలా చూడండి కొండ, అది కొంతల రాజ్యం టైప్లో అలా ఉందా. పైన ఏమో గ్రీనీగా, కిందనేమో మట్టిగా కొండ. మబ్బులు చూడండి, వైజాగ్ సిటీ చూడండి ఫ్రెండ్స్ ఎలా కాబడుతుందో. మనం అయితే 600 మెట్టు దగ్గర అయితే పవన్ కూర్చున్నాం ఫ్రెండ్స్. చెమటలు చాలా బీభత్సంగా వస్తున్నాయి. మనం అయితే ఎగ్జాక్ట్గా 800 మెట్లు ఎక్కాం ఫ్రెండ్స్. మనం అయితే చూడండి, ఇది 800 అంకి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో 800 అంకి దగ్గర నుంచి ఇంకా ఎక్కాలి పైకి. మేమైతే జోలితో ఎక్కుతున్నాం, ఎందుకంటే తాగిసిన చేసాలు అవి చితకూడారు ఫ్రెండ్స్ మెట్లు ఎండనే. మా కాలంలో ఎక్కడ దిగిపోతాయని భయంతో అయితే మేము జోలితో అయితే ఎక్కుతున్నాం. క్షమించండి మమ్మల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గాజు పెంకులు అయితే ఉన్నాయి. తర్వాత దీపారాధన కుందులు కూడా ఉన్నాయి, చిదిగిపోయినవి. అన్నీ గుచ్చిపోతాయి. మీరు కొంచెం జోలితో రండి ఎవరు వచ్చినా. అయితే మే నెల కదా ఇది, ఇంకో 6 months పోయిగా రండి ఎవరు వచ్చినా. ఇలాగా రాకండి, ఎందుకంటే గుడి అయితే క్లోజింగ్లోనే ఉంటుంది. కింద కుంతి స్వామి గుడిలో అయితే విగ్రహాలు అయితే అక్కడ పెట్టారు ఫ్రెండ్స్. అక్కడికి వచ్చేది దర్శనం చేసుకుంటే సింహాచలం వచ్చిన వాళ్ళందరూ.
మనమైతే చెంకు చక్రాల దగ్గరికి ఏదో వస్తున్నాం నామం చెంకు చక్రాలునే 900 మెట్లు దాటిపోయాం. దగ్గర 1000 మెట్లు దగ్గర ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ 1001 ఎక్కిన మెట్లు. ఏం ఫ్రెండ్స్ ఘాట్ రోడ్ అయితే వేస్తున్నారు పైకి. రోడ్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. గ్రావెల్ వేసారు, ఇంకా ఇది తారు వేయలేదు. ఇంకా 260 మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్ పైకి. ఎక్కేద్దాం రండి. కొంచెం ఎక్కుదాం అనుకున్నాం, సగం ఎక్కి దిగిపోదాం అనుకున్నాం, ఇంక పూర్తిగా పైకి వెళ్తున్నాం రండి. చెమటలు చూడండి ఎలా పడేసినాయి నాకు. 1200 మెట్లు అయితే ఎక్కాం. ఇంకా 60 చిల్లర ఉంటాయండి ఫ్రెండ్స్. ఇది టెంపుల్ కాపాడైతే వస్తాం మనం. ఘాట్ రోడ్ అయితే ఇక్కడ దాకా ఉంటుంది. చూడండి పూర్తిగా అవ్వలేదు, ఇంకా వర్క్ అవుతుంది. మొత్తానికి అయితే మనం పైకి అయితే వస్తాం ఫ్రెండ్స్. అవి చూడండి ఎంత హైట్, పెద్ద కొండలు. ఈ కొండ మీద చిన్న కొండలాగా పడుతున్నాయి. అమ్మో ప్రాణాలు పోయినంత పని ఫ్రెండ్స్. అయితే కొండ ఎక్కడికి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక 5 months అయితే ఇంకా టైం పడుతుంది ఓపెన్ చేయడానికి. లోపలికి వెళ్దామండి. పైకి వచ్చేకైతే మనం ఈ గజ స్తంభాన్ని, గరుడ వాహనం, ఈయన్నే దర్శించుకొని అవకాశం కుదిరింది. మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. దేవుడికి అయితే దీపం పెట్టారు లోన. పంతులు గారు అయితే ఘాట్ రోడ్ అంట సగం దూరం అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇక్కడ దాకానే ఇక్కడ గృహాలు కూడా ఉంటాయి ఉండి ఫ్రెండ్స్. ఇంతకేదో ఇది తవ్వేశారు అనుకుంటున్నాను, కావలేవు. ఆ పద్మనాభ స్వామి దీపాన్ని దర్శించుకుంటాం ఫ్రెండ్స్. ఈయన స్వయంగా వెలిసిన దేవుడు, ఇక్కడ పెట్టిన దేవుడు కదా ఫ్రెండ్స్. ఈయన అనంత పద్మనాభ స్వామి. చూడండి ఫ్రెండ్స్, కేరళలో దేవుడు అయితే పెట్టిన దేవుడు ఫ్రెండ్స్. ఈయన పుట్టిన దేవుడు. గృహలు ఏ తవ్వేశారు కదా మొత్తం. తవ్వేడలో గృహలు అయితే కాపాడుతుంది ఫ్రెండ్స్, క్లోజ్ అయినాయి. వెనకాల పక్కన ఉన్నాయి, చూద్దాం. అందరూ ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. దేవుడి దర్శనం అవ్వకపోయినా గజస్తంభం దర్శనం అయితే చాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవే గృహలు. గృహలు క్లోజ్ అయిపోయినాయి అనుకున్నా, అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, ఏమో లోన ఇవే ఫ్రెండ్స్ గృహలు. ఈ గృహల్లోంచి అయితే పాండవులు ఈ టెంపుల్కి వచ్చేవారు ఫ్రెండ్స్. మొత్తం ఇవన్నీ గృహలే ఫ్రెండ్స్. ఈ గృహల్లోంచి అయితే వచ్చేవారు. ఈ గృహల్లోంచి ఎక్కడికి దారిని కూడా తెలియదు ఎవరికైనా. మనం అయితే కిందకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మా కొండ ఎక్కడికైతే మాకు ఆగితే ఎక్కువ, కొంచెం 1.5 దాకా టైం పట్టింది. అంటే ఒక 2 hours టైం తీసి ఎక్కితే కొంచెం ఎక్కినట్టు అనిపించదు. మా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 300 మెట్లు ఎక్కిన తర్వాత అయితే ఇక్కడ మండపం ఉండి, ఇక్కడ నాగబంధం ఉంది. అమ్మవారిని దర్శించుకోండి. పైకి వెళ్ళి అయితే కొండ అయితే ఎక్కి తీసాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడైతే దేవుడిని దర్శించుకోవడానికి అయితే వచ్చాం. గుడి టెంపుల్ అయితే ఓపెన్గా ఉంది, లోపలికి వెళ్దాం రండి. కుంతి మాధవ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, స్వామివారి ప్రతిమని అయితే ఈ చెక్క రూపంలో అయితే చెక్కి కిందనే ప్రతిష్ఠించారనమాట. లోపల పద్మనాభ స్వామిని అయితే చెక్కలో అయితే ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. అదైతే మనం దర్శించుకున్నాం, మీకు కూడా చూపించాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తాబేళ్ళు ఎంత బాగున్నాయి. విష్ణుమూర్తి అవుతాను ఫ్రెండ్స్. ఇవి తాబేళ్ళు నా దగ్గరికి వచ్చేద్దాం ఫ్రెండ్స్. తాబేలు ఇది అట్టుపండి తిందామని అనుకుంటా. చేయకూరికైతే మొత్తం కట్ అయిపోతుంది. ఒక అట్టుపండి అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఒక అట్టుపండి అయితే మేము ప్రసాదంగా తింటాం. మనం అయితే తిరిగి కాకినాడ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు మంచి సపోర్ట్ ఉండే. మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో.